హలో హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చేసి రెసిపీ పప్పు చెక్క అండి. మీ అందరికీ ఎంతో ఇష్టమైన పప్పు చెక్క చేస్తున్నానండి. మాకు కూడా ఇష్టమేనండి, అందరికీ ఇష్టమేను. ఓకేనా ఫ్రెండ్స్, ముందు వేరుశనగపప్పుని బాగా వేయించేసుకోవాలండి. వేయించేసుకొని పొట్టంతా తీసేసుకోవాలండి. చిన్న చిన్న రాళ్ళు ఉంటాయండి, రాళ్ళు కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని, నేనైతే క్లీన్ చేశానండి. క్లీన్ చేసేసుకొని నెయ్యి వేసి నువ్వులు వేయించుకోవాలండి. నువ్వులు వేయించుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. నువ్వులు వేస్తే చాలా మంచిది హెల్త్కి, పిల్లలకి, పెద్దవాళ్ళకి. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవైపు పప్పును కూడా మళ్ళీ కొంచెం వేయించుతున్నానండి, కొంచెం క్రిస్పీగా ఉంటుందని. యాలకులు దంచుకుంటున్నానండి, యాలకులు కూడా వేయాలి. యాలకులు తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు బెల్లం అండి, బెల్లం దంచుకుంటున్నా. 1.5 కిలో ఏమో వేసాను. 1 కిలో పప్పు ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, బెల్లం బాగా కొట్టేసుకొని చిన్న చిన్న ముక్కలుగా బాగా దంచేసుకొని పాకం కోసం ఒక గిన్నెలో పోసేసుకొని పాకం పట్టుకోవాలండి. ఆ బెల్లంలో ఒక టీ గ్లాస్ వాటర్ పోసానండి, కొంచెం చిన్న టీ గ్లాస్ వాటర్ పోసేసి గ్యాస్ ఆన్ చేసేసి గ్యాస్ మీద పెట్టానండి. పాకం అవుతూ ఉంటుందండి. లెంత్ ఎక్కువైందండి వీడియో, అందుకని కొంచెం ఎడిట్ చేసేసి పెట్టేస్తానండి. పాకం ఆల్మోస్ట్ వచ్చేసిందండి. ఒక చిన్న బౌల్లో వాటర్ పోసేసుకొని కొంచెం పాకం వేసుకొని చూసుకోవాలండి. బాగా గట్టిగా రావాలండి పాకం. ఉండ గట్టిగా వచ్చేసి ఉండ రౌండ్గా దాన్ని కొంచెం బ్రేక్ చేస్తే బ్రేక్ అవుతుందండి. అట్లా ఉండాలండి పాకం. ఇరుగుతుందండి, అట్లా ఉండాలి. పాకం అయితే అయిందండి. ఈలోపు గిన్నెకి ఒక ప్లేట్లో నెయ్యి రాసేసుకొని రెడీగా ఉంచుకోవాలండి ప్లేట్ని పాకం పోసుకోవటానికి. నాకు కొంచెం పెద్ద ప్లేట్లు అన్నీ అందుబాటులో లేవండి, పైన పెట్టేశాను సర్దినప్పుడు, అందుకని ఆ ప్లేట్ పెట్టానండి. దానివల్ల థిక్గా వస్తుందండి, వచ్చింది నాకు పప్పు చెక్క. మీరు వచ్చేసి కొంచెం పెద్ద ప్లేటు పెట్టేసుకోండి. పెద్ద ప్లేట్ పెట్టుకుంటే కొంచెం పల్చగా బాగా వస్తుంది. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి, టేస్టీగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, పప్పు చెక్క అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? ఎవరు ఉండరు, అందరికి చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఇంట్లో చేస్తూ ఉండండి, పిల్లలకి పెడుతూ ఉండండి, పెద్దవాళ్ళు కూడా తింటారు. పాకం అయింది కానీ పాకంలో వేసేసానండి సోడా ఉప్పు, వేరుశనగపప్పు, నువ్వులు, యాలకుల పొడి అంతా వేసేసి కలిపి వెంటనే ప్లేట్లో వేసుకోవాలండి. ప్లేట్లో వేసేసుకొని ఆరక ముందే వేయాలండి, ఆరితే మళ్ళీ రాదు. ఇదే ప్రాసెస్, కొంచెం కష్టం ఇక్కడ. లడ్డులా చేసుకున్నా కూడా వస్తాయండి చేతికి. ఆ ప్లేట్లో తీసుకోవాలండి. ఇప్పుడు అది పాకం అయినప్పుడు త్వరగా చేసుకోవాలండి, కొంచెం లేట్ అయినా అటు ఇటు అవుతుందండి. ఇవి లడ్లు కూడా చేసుకుంటారండి, చేసుకోవచ్చు, కానీ నాకు కొంచెం హెవీ పని అది, అందుకని ఇట్లానే ఇష్టము పప్పు చెక్కలాగా లడ్లు కన్నా. ఇదైతే కొంచెం ఈజీ ప్రాసెస్. నీట్గా చదరంగా చేసేసుకోవాలండి. ప్లేట్లో వేసుకున్న తర్వాత పప్పు చెక్క నీట్గా వస్తుంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చిందో, దాని అంతటా అదే ఊడి వచ్చేసిందండి. కాబట్టి థిక్గా ఉంది. కొంచెం పల్చగా రావాలంటే పెద్ద ప్లేట్ పెట్టుకోవాలి. పెద్ద ప్లేట్ పెట్టుకొని దాంట్లో పోసేసుకుంటే పల్చగా బాగా వస్తుంది. చేత్తో ఇరిస్తే అట్లా ఇరిచినట్టు నీట్గా వచ్చేస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.